కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ పేదల్ని కాపాడుతుందని, బీఆర్ఎస్ వచ్చాక భూముల ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ వచ్చాక సీన్ రివర్స్ అయిందని మండిపడ్డారు. 4000 పెన్షన్, మహిళలకు 2500, తులం బంగారం అంతా బోగస్ అన్నారు. ఓటు అన్నం పెట్టినోళ్ళక సున్నం పెట్టినోళ్ళక అని అన్నారు. ఇక కేసీఆర్ అన్నం పెడితే రేవంత్ సున్నం పెడుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఒకటి మాత్రం ఖాయం, సదాశివపేట్ల ఎవరు గెలుస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని అందరూ చెప్తున్నారు. కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్లైంది. ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో మీకు చేసిన ఒక్క మంచి పని అన్న చెప్తారా? ఒక్క పని. 2 నెలలైంది. ఇప్పుడు వచ్చి అంటుండ్రు మాకే ఓటేయండి, మాకు ఓటేస్తేనే పని చేస్తాం. మరి 2 నెలలకెళ్ళి ఏం చేసినావో ముందు చెప్పు. చేసిన పని గా బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు సంగతి కూడా తెలుసు మనకు. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. నీకే తెలివి ఉందా? మాకు తెలియదా? ఇప్పుడు భార్య భర్తలు బస్సు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటుండు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయల టికెట్ ఉండే, ఇప్పుడు 40 కొట్టిండు. ఇంకేం ఫ్రీ అది? అవునా కాదా? మీ భర్తకు డబుల్ టికెట్ కొట్టిండా లేదా? ధరలు పెరిగినాయా లేవా? టికెట్ల ధరలు. మరి గది తప్ప ఇంకేమన్నా చేసిండ్రా? నేను ఒక్కటి మీకు యాద్ చేస్తా. ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ అయినా మేము గీ పని చేసినాం, గీ మంచి పని చేసినాం, మాకు ఓట్లేయండి, లేదు ముంగటికి గీ పని చేస్తాం, మాకు ఓట్లేయండి అని అడగాలి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? చేసిందేం లేదు, విషయం లేదు కనుక అంతా విషం చిమ్ముతున్నాడు. బూతులు తప్ప నోటి వెంట ఒక్క మంచి మాట నన్ను వస్తున్నదా? నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఆనాడు కేసీఆర్ గెలిస్తే 2000 పెన్షన్ చేస్తా అంటే మొదటి నెలనే 2000 ఇచ్చిందా లేదా?